జగ్గంపేటకు జ్యోతుల నెహ్రూ చెప్పినవన్నీ చేశారా? అభివృద్ధి కోసమే పార్టీ మారానన్న ఎమ్మెల్యే మాటల్ని ప్రజలు నమ్ముతున్నారా? ఎందుకోసం జంప్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. సీనియర్ లీడర్ సెగ్మెంట్లో కనీస వసతులు ఉన్నాయా? ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి జనంలో ఎలాంటి అభిప్రాయం ఉంది? తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో కీలకమైన నియోజకవర్గం జగ్గంపేట. ఉపాధి కోసం కూలీ పనులు చేసుకుని బతికే బడుగు జీవులే ఎక్కువ. జగ్గంపేట, గండేపల్లి, గోకవరం, కిర్లంపూడి మండలాలు ఏజెన్సీని ఆనుకుని ఉన్నాయి. ఓటర్ల సంఖ్య 192,415 మంది. పురుషుల కంటే మహిళా ఓటర్లు 500 మంది ఎక్కువ. 60% కాపులే. 1956లో నియోజకవర్గం ఏర్పడ్డ నాటి నుంచి ఇప్పటి వరకు ఆ సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ కు కంచుకోటగా ఉంది. టీడీపీ 2 సార్లు గెలవగా ఆ 2 సార్లు జ్యోతుల నెహ్రూనే ఎమ్మెల్యే. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి గెలిచిన జ్యోతుల తర్వాత అభివృద్ధి నినాదంతో సైకిలెక్కారు. వ్యవసాయాధార ప్రాంతమైన ఈ నియోజకవర్గంలో పుష్కర ఎత్తిపోతల పథకం మూలన పడింది. రాజమండ్రి నుంచి జగ్గంపేట, గండేపల్లి మండలాల మీదుగా ఏలేరు రిజర్వాయర్కు, విశాఖపట్నానికి నీళ్లు వెళ్తున్నా ఈ ప్రాంత రైతుల పొలాలకు మాత్రం అందడం లేదు. కాలువల కోసం భూములు ఇచ్చిన రైతులు మోసపోయామని ఫీల్ అవుతున్నారు. పోనీ బోర్ల కింద సాగు చేసుకుందామా అంటే కరెంటు సరిగా ఉండటం లేదు. రైతులకు ఇబ్బంది లేదు. క్వాలిటీ విద్యుత్ ఇస్తున్నామని ప్రభుత్వం ఎన్ని మాటలు చెబుతున్నా మా సమస్య మాత్రం తీరటం లేదంటున్నారు. మా గ్రామం నుంచి కాలువ వెళ్తున్నా సుమారుగా మా ఊరు 5,000 ఎకరం ఉందండి. 5,000 ఎకరం ఆయకట్టు. అలాగే గండేపల్లి కూడా 3,000 ఎకరం. అలాగే సింగరంపాలెం, రావిపాలెం ఇంచుమించుగా మాకు 10,000 ఎకరానికి ఇక్కడ నీరు అందడం లేదు. అయితే ఏంటంటే మాకు ఇక్కడ లిఫ్ట్ అంటే ఏర్పాటు చేస్తే ఈ 10,000 ఎకరం కూడా ఆయకట్టులోకి వస్తుంది. మేము చాలా నష్టపడిపోయాను. దయించి మాకు ఇక్కడ లిఫ్ట్ ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. కాలువ పనులు కానీ అలాగే రైతులకు ముఖ్యంగా నీరు లేక ఎన్నో అటువైపు పక్క కాలువకి పుష్కర కాలువ అటువైపు అయితే మీకు డైరెక్ట్గా బీడి భూములు కనపడతాయి. ఈ నీరు లేని పరిస్థితి మా మొరారి గ్రామంలో చాలా వరకు ఉంది. కనీసం మంచినీళ్ళకి కూడా ఇబ్బంది పడే కార్యక్రమం. బోర్లు తిరగకపోతే మొరారి ఒక 4 రోజులు మొన్న అయితే బోరు పోయి మంచినీళ్ళు లేని పరిస్థితి మా గ్రామంలో చూసాం. నియోజకవర్గంలో 40% పైగా గ్రామాల్లో రోడ్లు, మురుగు కాలువలు లేవు. జగ్గంపేట టౌన్లో ప్రధాన మురుగు కాలువ ఆక్రమణలకు గురై వానొచ్చినా, వాగొచ్చినా ఇళ్లలోకి డ్రైనేజ్ వచ్చేస్తోంది. దోమల బెడద గురించి చెప్పే పనే లేదు. అదే డ్యామేజ్లకి నీరు వెళ్ళనత్తలేదండి. పిల్లలు గట్ట దోమలు గట్ట కుట్టేస్తున్నాయండి. నీరు పైన పులమంట నీరు పైబడి వెళ్ళిపోతుందండి. ఆ నీరు సైడ్కి వెళ్ళనత్తలేదండి బాబు. అలాగేనండి ఇంకా అలాగే ఇబ్బంది పడుతుంది. దోమలు గట్ట కుట్టేస్తున్నాయండి. ఇంకా బాడిలో నడుకున్నామండి ఇంకా అలాగే డ్యామేజ్ కింద. పోలవరం కాలువకు భూములిచ్చిన రైతులతో పాటు పేదలకు 2-3 సెంట్ల వంతున ఇంటి స్థలం ఇప్పిస్తానని ఎమ్మెల్యే ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేరలేదు. ఉండటానికి ఇల్లు లేక అల్లాడుతున్నారు చాలా మంది. ఇందిరమ్మ ఇళ్లైతే సగంలోపే ఆగిపోయి మొండి గోడలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన ఇళ్లకు ఇంతవరకు డబ్బులు రాలేదని, ఏం చేయాలో అర్థం కాక అలా వదిలేశామంటున్నారు లబ్ధిదారులు. 4 సంవత్సరాలు పెట్టి నుంచి అగా మీరు కట్టేసుకోండి ఇస్తామన్నారు. అక్కడెక్కడ పొలాలు పడి తెచ్చుకుని కట్టుకున్నారు. కానీ ఇప్పటికి ఆ ఇల్లు కూడా లేదు. మీరు అడుగుతుంటే మీరు పెట్టలేదమ్మా, మీకు కంప్యూటర్లో ఎక్కలేదని చెప్పారు. అడుగుతున్నాం, వస్తున్నాం, జన్మభూమిలో గట్రా కాగితాలు ఇచ్చాం. ఇప్పటికి ఏం చెప్పలేదండి ఆ ఇంటి గురించి. అలాగా ఉన్న కాడికల్లా పుట్టించుకొచ్చి అక్కడ వరకు కట్టుకున్నారు. ఇంకా ఆఫ్ చేసి కూకున్నారు ఇంకా కట్టుకోలేక. నియోజకవర్గ కేంద్రంలో టీటీడీ కళ్యాణ మండపం కట్టిస్తానని ఎమ్మెల్యే చేసిన వాగ్దానం నెరవేరలేదు. పోలవరం కాలువ పక్కన డిగ్రీ కాలేజ్ నిర్మాణానికి వైఎస్ హయాంలో 12 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. కానీ ఊరికి దూరంగా ఉందని కొందరు కోర్టుకు వెళ్లటంతో స్టే వచ్చింది. ఇప్పుడు అదే ప్రాంతంలో మళ్లీ మొదలుపెట్టినా పనులు సక్రమంగా జరగడం లేదు. గోకవరం నుంచి ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లేందుకు ఉన్నది ఒకే ఒక్క ఇరుకు వంతెన. దానికి కూడా కాలం చెల్లిపోయింది. 4 లైన్లతో కొత్త బ్రిడ్జి కట్టాలన్న డిమాండ్ అలాగే ఉండిపోయింది. ఇక్కడ కేవలం 3 పడకల హాస్పిటల్ ఉండటంతో అత్యవసర సమయాల్లో సైతం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమండ్రికి పరుగులు తీయాల్సి వస్తోంది. ఈలోపే ప్రాణాలు పోతున్నాయి. బ్రిడ్జి వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. ఒక వాహనం నిలబడ్డంటే దాని వెనకాల 100 వాహనాల కింద సైకిళ్ళు అయితే, మోటార్ బైకులు అయితే, లారీలు అయితే చాలా ట్రాఫిక్ ఉంది. ఈ బ్రిడ్జిని స్థిరపరుస్తూ ఉంటున్నారు కదా, స్థిరపరిచే నాదులు ఎవరో కనిపించడం లేదండి. గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకునిగా ఉన్న టైంలో కూడా సాగునీటి కోసం బాగా కృషి చేసిన జ్యోతుల ఇప్పుడు అధికార పక్షంలో చేరాక పూర్తిగా మారిపోయారంటున్నారు ప్రతిపక్ష నేతలు. నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా ఎమ్మెల్యేకి అందాల్సినవి అందాల్సిందేనని ఆరోపిస్తున్నారు. పార్టీ మారాక సొంతం కోసం కాక ప్రజల కోసం ఆయన ఏం చేశారో చెప్పాలంటున్నారు. ఒక 10 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి జ్యోతుల నెహ్రూ గారికి ఇప్పుడు చేస్తున్నటువంటి జ్యోతుల నెహ్రూ గారికి చాలా వ్యత్యాసం ఉంది. కేవలం ఇప్పుడు
ఏదో రకంగా దండుకోవాలి, ఉన్నటువంటి టైంలోనే శుభ్రంగా సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఈరోజు పరిపాలన జరుగుతుంది తప్పించి ఈరోజు వాళ్ళు కమిషన్ తీసుకున్నటువంటి ఏ విధమైనటువంటి వర్క్ ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో జరగట్లా. ఏ పని జరగాలన్నా ఏది జరగాలన్నా వాళ్ళని సంప్రదించి వాళ్ళతో మాట్లాడుకున్న తర్వాత జరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నికల హామీల్ని 100% నెరవేర్చకున్నా చాలా వరకు చేయగలిగానంటున్నారు జ్యోతుల. ఇంకా 2 ఏళ్ల సమయం ఉందంటున్నారు. డిగ్రీ కాలేజ్, రింగ్ రోడ్, ఊళ్లలో కొత్త రోడ్లను ఉదాహరణగా చెబుతూ వచ్చే 2 ఏళ్లలో అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపుతానంటున్నారు. హెడ్ క్వార్టర్లోనే చూసుకున్నట్టయితే 12 కోట్ల రూపాయలతోటి మోడల్ డిగ్రీ కాలేజీ గౌరవ ముఖ్యమంత్రి గారితో శంకుస్థాపన చేయించి 10 ఎకరాలు, ఎకరం ₹1 కోటి విలువ చేసేటటువంటి 10 ఎకరాలు ఇరిగేషన్ భూమిని అలాట్ చేయించి, ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని అలాట్ చేయించి ఇవాళ పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. అప్పుడే 50% పనులు అబవ్ కూడా పూర్తయినటువంటి పరిస్థితి మోడల్ డిగ్రీ కాలేజీ బిల్డింగు. అది అభివృద్ధి కాదా? కనిపించదా వాళ్ళకి? ఇంకా అంతేకాకుండా ఇవాళ 2 కోట్ల రూపాయలతోటి స్టేడియంని శాంక్షన్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ 2 సంవత్సరాల్లో నేను చేసినటువంటి కార్యక్రమాలు 2 కోట్ల రూపాయలతోటి కాపు కళ్యాణ మండపానికి నిధులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్నటువంటి నీరు చెట్టు కార్యక్రమం, నీరు ప్రగతి కార్యక్రమం, కోట్లాది రూపాయలతోటి చెరువులన్నీ తవ్వుతున్నటువంటి పరిస్థితి అభివృద్ధి కదా అది? రాజకీయంగా చూస్తే ఎమ్మెల్యే అభివృద్ధి పేరుతో పార్టీ మారినా అసలు కారణం వేరే ఉందన్నది లోకల్ టాక్. తన కుమారుడిని రాజకీయంగా ప్రమోట్ చేసుకోవడమే లక్ష్యమంటున్నారు. పలుకుబడితో నవీన్ కు జడ్పీ చైర్మన్ పదవి ఇప్పించుకోగలిగారు. త్వరలో ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎమ్మెల్యే మాత్రం వ్యక్తిగతానికి ప్రజాసేవకు సంబంధం లేదంటున్నారు. అందరం సమైక్యంగా ఉన్నాం. ఇవాళ సమైక్యతా భావంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నాతోటి నాయకుడు, నా వెనకాల నాయకుడిగా నన్ను గుర్తించి నడిచే వాళ్ళందరూ కూడా మనసా వాచా నన్ను అభిమానిస్తూ, విశ్వసిస్తూ నాతో ఏకదాటిగా నడుస్తున్నటువంటి వాళ్ళే ఉన్నారు. ఇవాళ ఈ నియోజకవర్గంలో ఒక తిరుగులేనటువంటి శక్తిగా తెలుగుదేశం పార్టీ ఉంది. అందులో ఏ రకమైనటువంటి నిర్మమటం లేదు. పార్టీ పరంగా చూస్తే గతంలో బద్ధశత్రువులుగా ఉన్న 3 నాయకులు ఇప్పుడు టీడీపీలోనే ఉన్నారు. ఒకప్పుడు జగ్గంపేట ఎమ్మెల్యేగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవులు నిర్వహించిన తోట నరసింహం ప్రస్తుతం టీడీపీ తరపున కాకినాడ ఎంపీ అయ్యారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా నెహ్రూ మీద పోటీ చేసి ఓడిపోయిన చంటిబాబు ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. ఎమ్మెల్యేకి ఆయనకు ఏమాత్రం పొసగడం లేదు. 3 ఒకరికొకరు అంటి ముట్టనట్టుగానే ఉన్నారు. ముఖ్య నాయకులున్నా సమన్వయం లేకపోవడం పార్టీకి మైనస్ అవుతోంది. నెహ్రూ పార్టీ మారాక నియోజకవర్గంలో ప్రతిపక్షానికి సరైన నాయకుడు లేకుండా పోయాడు. కేడర్ మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. ఎమ్మెల్యే మీద గుర్రుగా ఉన్న చంటిబాబు వచ్చే ఎన్నికల్లో టికెట్ హామీ ఇస్తే వైసీపీలో చేరొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఎన్నికల నాటికి సమీకరణాలు మారే అవకాశం ఉంది.